అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని సంగతులను మనందరం కలిసి ధ్యానం చేద్దాము, నేర్చుకుందాము, తెలియని సంగతులను తెలుసుకుందాము, తెలిసిన వాటిని మరోసారి విని తదనుగుణమైనటువంటి బాధ్యతతో కూడిన భక్తి జీవన విధానాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. నేర్చుకోవాలనుకునే వారికి నేర్పిస్తాడు. కొన్నిసార్లు మనలను సరిచేస్తాడు, కొన్నిసార్లు మనలను ప్రోత్సహిస్తాడు, కొన్నిసార్లు మనలను హెచ్చరిస్తాడు. కనుక ఈ చక్కని భావజాలంతో, బుద్ధి వికాసంతో భక్తి తత్సంబంధమైన కార్యక్రమాలను మనం జరిగించాలి. ఈరోజు మహాభక్తుడు ప్రవక్త అయిన ఇర్మియా చెప్పినటువంటి ఓ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా భక్తుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని చేత ఎంపిక చేయబడినవాడు, మహాప్రభావము కలిగినటువంటి వాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత అనేక మంది జీవితాలను స్పృశించినటువంటి వాడు. ఆయన చెప్పిన బోధలు ఆనాటి కాలములో ఉన్న దేవుని ప్రజలుగా పేరుగాంచిన ఇశ్రాయేలీయులకు అర్థం కాకపోయినా, అపార్థం చేసుకున్నా, ఆయన పైన తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు తనకిచ్చిన దర్శనమును ఏనాడు ఎన్నడను కోల్పోలేదు. ఇది గొప్ప సంగతి. ప్రజలకు అనుకూలమైన బోధలు చేసి వాళ్ళను మన వైపుకు ఆకర్షిద్దాము. దేవుడు చెప్పినప్పటికీ ఆ చెప్పిన మాటను ఈ విధంగా చెబుదామనే పద్ధతిలో కాకుండాను ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా దేవుని సంగతులను చెప్పాడనమాట. ఇలా దేవుని సంగతులను స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వారిని అభినందించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా. ఎందుకంటే కొన్నిసార్లు వారికి కష్టంగా ఉంటుంది వినటానికి. ఏంటి ఎలా చెబుతారేంటి అని. బైబిల్లో ఉన్న సంగతులనే చెబుతున్నారు. బైబిల్లో లేని సంగతులను మీరు చెప్పటం లేదు, నేను చెప్పటం లేదు, మరెవరో చెప్పటం లేదు కదా. బైబిల్లో ఉన్నదా లేదా అనేదే ప్రధాన అంశం. కానీ చెప్పిన వాళ్ళ పట్ల అయిష్టతను మనం కలిగి ఉండటానికి వీల్లేదుగా. కాకపోతే ఇర్మియా పట్ల ఆనాటి ప్రజలు, తన స్వజనులు ఎన్ని దాడులు చేశారో, మాటలతో ఎన్ని దాడులు చేశారో, ఎన్ని విధాలుగా ఆయనకు ఇబ్బందిని కలిగించారో, భోజనాల విషయంలోనూ, వసతిని కల్పించటంలోనూ, ఆయనను ఆదరించటంలోనూ, గౌరవించటంలోనూ చాలా వ్యత్యాసాన్ని చూపించారు. అయినప్పటికీ దేవుడిచ్చిన దర్శనమునకు లోబడి ఇర్మియా ప్రవక్త, కన్నీటి ప్రవక్త ఎన్ని గొప్ప సేవలను ఆ ప్రజలకు అందించాడో. దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన కార్యక్రమాలు జరిగించటం అనేది మీరు నేను అనుకున్నంత తేలిక కాదు. టీవీలో దేవుని వాక్యాన్ని బోధించే మాబోటి వాళ్ళనే మీరు చూస్తున్నారు, కానీ వారెంత భారం మోస్తున్నారో, వారు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటో అన్నీ మీకు తెలియదు కదా. కొంతమంది తెలియక వీళ్ళకేంటండి టీవీలో వాక్యం చెబుతున్నారు, వీళ్ళకి చాలా సొమ్ములు ఉన్నాయి కనుక వాక్యం చెబుతున్నారు అనే భావనలో ఉంటారు. దేవుని ప్రజలారా, కాస్త అవగాహన, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. ఉదాహరణకు మిమ్మల్ని నేను చూచాను అనుకోండి, కాస్త నిండుగా ఉన్నారు, ఇక మీకు ఏ కష్టం లేదు, ఏ అప్పులు లేవు, ఏ బాధలు లేవు, అన్నీ కలిసి వస్తున్నాయని నేను అనుకోగలనా? 10 మంది దగ్గరకు వచ్చినప్పుడు కాస్త నిండుగానో, శుభ్రంగానో, పద్ధతిగానో ఉంటాం. ఎందుకంటే బాధలు లేని మనిషి, సమస్యలు లేని మనుషులు ఎవరున్నారు చెప్పండి? సదవగాహనతో ప్రపంచాన్ని చూచే ధోరణిని మనం నేర్చుకోవాలండి. ఎంతసేపు ఏకపక్షంగా ప్రజలను అర్థం చేసుకోవటం, అదో రకమైనటువంటి పద్ధతిలో ప్రవేశించటం మంచిది కాదు కదా. దేవుని కోణములోనే ప్రపంచాన్ని మనం చూడాలి. ఇర్మియా ప్రవక్త ఎన్ని బాధలు పడ్డాడో. తన స్వంత ప్రజలు, తన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు ఇంత గొప్ప ప్రవక్తను ఆదరించడానికి బదులు, సహకరించడానికి బదులు సహాయం చేసి ఇంకాసేపు వాక్యం చెప్పండి, మీబోటి వాళ్ళు దేవుని మాట చెప్పకపోతే ప్రపంచం ఏమైపోతుంది? అనవసరమైనటువంటి అబద్ధ ప్రవక్తలు చాలామంది అదని ఇదని చెబుతూ ఉంటే, యోగ్యులు సమర్థులైన ఇర్మియా గారు మీరు మౌనంగా ఉండకూడదు, మీరు దేవుని సంగతులను చెప్పాలి అని వారు ప్రోత్సహించవలసినది పోయి, పగలు చెప్పినా వినలేదు, అర్ధరాత్రి వీధుల్లో తిరుగుతూ కేకలు వేస్తూ దేవుని సంగతులు చెప్పిన ప్రజలు వినలేదు. పైగా నీవు మమ్మలను శపిస్తున్నావని చెప్పి ఆయనను బంధించి కారాగారంలో వేసిన చరిత్ర ఆనాటి ప్రజలది. నీతులు బూతులై, బూతులు నీతులై, అర్థం పర్థం లేనటువంటి సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి, అర్థవంతమైన దేవుని సంగతులను పట్టించుకోకుండా వాటిని తొంగలో తొక్కి, మేము కూడా భక్తులమండి, భలే భక్తి చేస్తున్నామండి, మేము భక్తి గట్టిగా చేయబట్టే దేవుడు మమ్మలను ఆశీర్వదించాడండి, లేకపోతే దేవుడు ఎందుకు మమ్మలను ఆశీర్వదిస్తాడండి అని సమర్థించుకుంటూ, ఆశీర్వాదాలు అంటే భౌతిక సంబంధమైన హెచ్చింపునే
ఆ పద్ధతిలో భావించి ఆధ్యాత్మికంగా ఏ విధమైన మెరుగుదల లేనటువంటి జీవితాలను జీవించే వాళ్ళు ఎంతమంది లేరండి. ప్రభువును నమ్ముకుని ఎంతో సంపాదన చేయటం, మరి అపరిమితమైనటువంటి ఆర్థిక స్థితిగతులను పొందుకోవటం, వాటిని గురించిన సాక్ష్యాలు తప్పితే ఆధ్యాత్మిక పరిపక్వతను గురించిన సాక్ష్యాలు మనం ఎప్పుడు వింటామో? సంఘములలో దైవ సంబంధితమైనటువంటి సాక్ష్యములు మనం ఎప్పుడు వింటామండి? ఒక మనిషిని ప్రభు సన్నిధికి నడిపించానండి, ఒక కుటుంబాన్ని ప్రభు సన్నిధికి నడిపించే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేశాను, దేవుడు వాళ్ళను సంధించాడు, వాళ్ళను ప్రభువులో స్థిరపరిచే అవకాశం ఈ జీవితానికి దేవుడు ప్రసాదించాడనే సాక్ష్యాలు మన సంఘాలలో మనం ఎప్పుడు వింటామో? ఎంతసేపు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను గుర్చిన సాక్ష్యాలే కదా మనం వినేది. అవి చెప్పొద్దని నా భావన కాదు, వాటిని చెప్పండి, ఎందుకంటే ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాటితో పాటు ఈ సంగతులు కూడా జోడిస్తే బాగుంటుందేమో పరిశీలించండి ఒకసారి. భక్తుడైన ఇర్మియా ఆనాటి ప్రజల ఆధ్యాత్మిక జీవన విధానాన్ని తెలియజేస్తూ చెప్పినటువంటి మాట. ఇర్మియా పుస్తకం లేదా ఇర్మియా రచన 17వ అధ్యాయము 7వ వచనములో ఈ విధముగా ఉన్నది: యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అంటే దేవుడే వారికి ఆశ్రయముగా ఉంటాడు. ఎప్పుడుంటాడు? యెహోవాను నమ్ముకున్నప్పుడు. మీలో కొంతమందికి ధర్మ సందేహం, నమ్ముకోకపోతే ఆశ్రయముగా ఉండడా అని. ఆశ్రయముగా ఉన్నప్పటికీ దేవుడు ఆశ్రయముగా ఉన్నాడని వారు గుర్తించనందున దేవుడు ఆశ్రయముగా లేడని వారు భావించడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, మీరేదో ఉచితంగా ప్రజలకు ఇస్తానన్నారు, కొంతమంది వచ్చి తీసుకువెళ్ళారు, కొంతమంది రాలేదు. రాని వాళ్లకు మీరు నేను సహాయం చేయనట్లుగా కనపడతాం. వాళ్ళు వస్తే ఆ సహాయాన్ని పొందుకునేవారే, రాకుండా నిరాకరించినందున మాకెక్కడ సహాయం అందింది, మాకెవరు ఇచ్చారు, మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు, మా ఇంటికి ఎవరు వచ్చారు, మా కోసం ఎవరు ప్రార్థన చేశారు, మేము పేదవాళ్ళం కదా, మేము వాళ్ళకు కనపడములేనని అదో రకమైన ఈసుతో మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయిగా. సంఘములో చెప్పబడిన ప్రకటనలు మనందరికీ, వాటిని శ్రద్ధగా విని అనుసరించాలి. లేదండి నన్ను ప్రత్యేకంగా పిలవాలి, నాకు ఫోన్ చేసి పిలవాలి, మా ఇంటికి వచ్చి పిలవాలి. సంఘములో ఎంతమందినని ఇంటికెళ్ళి పిలవటం సాధ్యమవుతుంది? సంఘములో చెప్పిన ప్రకటనలు అందరికీ సంబంధించినవి అయినప్పుడు వాటిని అర్థం చేసుకోవలసిన రీతిలో అర్థం చేసుకోకుండా, దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ దేవుని అవగాహన చేసుకోవలసిన రీతిలో అవగాహన చేసుకోకుండా, ఏదో రకరకాలైనటువంటి ఆలోచనల మధ్యలో భక్తి కార్యక్రమాలను జరిగిస్తూ ఉంటారు కొంతమంది. చాలా విడ్డూరంగా కనపడతారు వాళ్ళు. వాళ్ళ మాటలు కానీ వాళ్ళ అవగాహన కానీ, ఓహో వీళ్ళ అవగాహన ఈ స్థాయిలోనే ఆగిపోయిందా? 20 ఏళ్ల నాడు ఆగిపోయినటువంటి అవగాహనకు చెందినటువంటి వారి మనస్సు అందులో నుంచి బయటపడే అవకాశం ఏమీ లేదు. దేవుని వాక్యాలు వింటారు, మందిరాల దగ్గరకు వస్తారు, అసలు ఆ వాక్యం బాగుంది, ఈ వాక్యం బాగాలేదంటారు, విశ్లేషణ అద్భుతంగా ఉన్నది. కానీ ఏనాడో 10 సంవత్సరాల క్రితమో 20 సంవత్సరాల క్రితమో ఒక చోట వాళ్ళు ఆగిపోయారు అవగాహనలో. ఇక అక్కడి నుంచి ముందుకు వచ్చేది లేదు. దేవుని నమ్ముకొని దేవుని ఆశ్రయముగా చేసుకున్న వారికి దేవుడి అనుగ్రహించే దీవెనలు ప్రత్యేకంగా ఉంటాయండి. ఈ సంగతిని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చాలా సందర్భాలలో వాళ్ళను వీళ్ళను ఆశ్రయించటం, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగటం జరుగుతుంది. అలా జరగక తప్పదు కూడా కొన్నిసార్లు. ఎందుకంటే దేవుడు మనుషుల ద్వారానే కదా మనకు సహాయం చేసేది. దేవుడు సహాయం చేస్తాడు, రాజులను నమ్ముకోవద్దు, మనుషులను నమ్ముకోవద్దని దేవుడు అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే వారు చెయ్యలేని సహాయమును వారు చెయ్యాలని కోరుకుని వాళ్ళని ఆశ్రయించొద్దు అని భావం అన్నమాట. అంతేగాని ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొద్దు అంటే ఎట్లాగో? దేవుడు కూడా నమ్మకమైన మనుషుల ద్వారానే సహాయం చేస్తాడు. అంతేగాని దేవదూతలు వచ్చి డబ్బుల మూటలు వెయ్యవు కదా. మరి అలాంటప్పుడు ఆ మాట ఎందుకు వచ్చిందండి అని మీకు అనిపిస్తే, అలాంటప్పుడు 146వ కీర్తన 3-4 చరణాలలో ఎందుకు ఆ విధంగా వ్రాయబడి ఉంది అని మీరు ప్రశ్నించవచ్చు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ము కొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు. ఇది ఎందుకుందండి? రాజులను నమ్ముకోమాకండి, వాళ్ళతో రక్షణ కలగదు, వాళ్ళ వలన ఏ విధమైన ప్రయోజనము లేదు అని.
ఇంకొకటి 118వ కీర్తన 8-9 చరణాలలో ఈ విధముగా ఉన్నది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ 2 మాటలు దేవుడు చెప్పిన మాటలే దేవుని భక్తుల ద్వారా. అయితే నమ్ముకోవలసిన దానికంటే ఎక్కువ నమ్ముకుంటే వాళ్ళు కూడా ఏం చేయలేరని దాని అర్థం. ఎంతోమంది రాజులు దేవుని సేవలో సహకరించారు కదా, ఎంతోమంది మనుషులు దేవుని సేవలో సహకరించారు కదా, అప్పటికి ఇప్పటికీ ఆ సహకారం కొనసాగుతోందిగా. ఇంకా మనం వాళ్ళనో వీళ్ళనో నమ్ముకోనక్కర్లేదో, నేను ఇంట్లో కూర్చుంటాను, ఇంట్లో నుంచి బయటకు కదలను, అసలు ఎవరితోనూ ఏమీ చెప్పను అని అంటే ఎలాగూ? మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొంతమందిని ప్రేరేపించి వాళ్ళను మన దగ్గరకు పంపిస్తాడు. పంపించి ఏదైనా సహాయం చేసినప్పుడు కొంతమంది నామోషిగా భావించి ఆ సహాయాన్ని తిరస్కరిస్తారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఎక్కడ తక్కువైపోతారోనని. ప్రార్థనకు సహకారంగానే దేవుడు వాళ్ళను మన ఇంటికి పంపించి మనం అడగకుండానే కొంత చేయూతను వారు ఇచ్చే ప్రయత్నం చేస్తే, ఏం అక్కర్లేదండి, మేమంతా నిండుగా ఉన్నాం, చాలా గొప్పగా ఉన్నామండి, మాకు ఇలాంటి సహాయం ఏమి అక్కర్లేదని అవసరత ఉన్నప్పటికీ అదో రకంగా స్పందిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు మేము పొరపాటు ఏమన్నా చేశామేమోనని వాళ్ళు తెచ్చిన సాయాన్ని వాళ్ళతోనే పెట్టుకుని తిరిగి వెళ్ళిపోతారు. మళ్ళా దేవుని ప్రార్థనలోకి వచ్చి, ప్రభువా నాకు సహాయం చేయను అయినా, నన్ను ఆదరించిన అయినా, పిల్లలను చదివించును అయినా, అది చేయను అయినా, ఇది చేయను అయినా అని ప్రార్థన చేస్తారు. కొంచెం కొన్ని సంగతులను మనం సవరించుకోవాలి. మనుషులను నమ్ముకొనవలసిన దానికంటే ఎక్కువ నమ్ముకోవద్దు. ఉదాహరణకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ గారు ఇది కుదరదండి, ఇది అసాధ్యం అని చెప్పారు. మనం వాళ్ళను ఆ తర్వాత నమ్ముకోలేం కదా. కొంతవరకు వాళ్ళను నమ్మాము, వాళ్ళ వైద్యం తీసుకున్నాము, వాళ్ళ సలహా తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని నమ్ముకోవాలి, దేవుని పైన ఆధారపడాలి. ఆ భావం అక్కడ ఉన్నది. అంతేగాని అసలు తల్లిదండ్రులను ఆశ్రయించొద్దు, అత్తమామలను ఆశ్రయించొద్దు, ఎవరి దగ్గరకు మనం వెళ్లాల్సిన పని లేదు, అసలు దేవుని వాక్యంలో ఉన్నది దేవుని పైన ఆధారపడాలని. ఒకసారి ఆలోచించండి, దేవుని పైన ఆధారపడాలి. నేను ఇందాక చెప్పాను, దేవుడు భోజనం తీసుకొచ్చి మీకు ఇవ్వడుగా. ఏలియాకి ఇచ్చాడంటే ఆ పద్ధతులు వేరు. ఏలియా గారికి ఇచ్చావుగా, నాకు ఎందుకు ఇవ్వవు అని మనం అన్నిసార్లు అడగలేం కదండి. ఆ పరిస్థితులు వేరు, ఆ సందర్భం వేరు. ఆయన అడవిలో ఉన్నాడు, దేవుని దూత వచ్చి నీళ్ల బుడ్డిను ఆహారాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఆ సంగతి మీలో కొంతమందికి తెలుసు. మనుషుల ద్వారానే దేవుడు సహాయం చేస్తాడు. అందుకని మంచి మనుషుల చేయూతను, సహకారాన్ని నిరాకరించమాకండే. నాకు ఎవరో సహాయం చేయనక్కర్లేదు, రాజులు కూడా సహాయం చేయలేరని దేవుడే చెప్పాడంటే, రాజులు చేయగలిగిన సహాయం కొంతవరకు ఉన్నది, ఆ తర్వాత సహాయం దేవుడు చేస్తాడని దాని అర్థం. సహాయం చేయలేని వాళ్ళ చుట్టూ తిరిగి అడిగి 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 వాళ్ళు సహాయం చేయనప్పుడు వాళ్ళతో విభేదించటం కాదు. వాళ్ళ స్థాయి అదే. పాపం ఏం చేస్తారు? ఎన్నిసార్లు ఇస్తారు? ఎంత ఇవ్వాలి? ఇచ్చి 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 ఇదే పని. ఇక వాళ్ళు ఇవ్వలేని పరిస్థితికి వచ్చినప్పుడు, వాళ్ళు ఇవ్వలేదండి, వాళ్ళు పట్టించుకోలేదండి, వాళ్ళు సహాయం చేయలేదండి అంటే, వాళ్ళ స్తోమత కంటే ఎక్కువ ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వలేనప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా? అలాంటప్పుడు దేవుడు కలగజేసుకుంటాడని దాని అర్థం. యెహోవాను ఆశ్రయించటం అంటే అదనమాట అండి. ఆ దేవుడు కూడా మనుషుల ద్వారానే మనకు సహాయం చేస్తాడు. దానిని నిరాకరించి అనవసరమైనటువంటి బెట్టుపోయి, అసలు వాళ్ళ దగ్గర తీసుకుంటే మేము తక్కువైపోతాం అన్నట్లుగా భావించి అనవసరమైన బాధలు కొని తెచ్చుకోకుండాను, బాధలు కష్టాలు అనేవి ఎవరికైనా వస్తాయి, కోటీశ్వర్లు కూడా వస్తాయి. అంటే వాళ్ళకున్న పొలాలు స్థలాలు అమ్ముకునే అవసరాలు తీర్చుకోరు కదా. ఇతరులు ఇచ్చే సహాయాన్ని తాత్కాలికంగా పొందుకొని ఆ తర్వాత దానిని తిరిగి ఇచ్చేసే పద్ధతి అనుసరిస్తారు కదా. అలాగే జీవితాన్ని జీవిత విలువలతో అర్థం చేసుకోవాలి. అంతేగాని విచిత్రమైన భక్తి పద్ధతులతో, అసలు నన్ను మించిన వాళ్ళు లేరు, నేను చేసిన భక్తి మా ఊళ్ళో ఎవడో చేయడు అన్నట్లుగా వింతగా భక్తి కార్యక్రమాలను జరిగించి ప్రజలు అర్థం చేసుకోవడానికి అసౌకర్యాన్ని కలిగించే జీవన విధానాన్ని విడనాడాలండి. ఇది చాలా ప్రాముఖ్యం. కొంతమంది భక్తిని భలే వింతగా చేస్తారన్నమాట.
అంటే వాళ్ళని చూస్తే మనకు చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు మంచి మనుషులే, ప్రభువుని అంగీకరించిన వాళ్ళే, సంఘములో చేర్చబడిన వాళ్ళే, కానీ వాళ్ళ ధోరణి ఏంటో, వాళ్ళ మాటలేంటో, వాళ్ళ భాష ఏంటో, మనం ఇదంటే అదంటారు, అదంటే ఇదంటారు, అసలు వాస్తవాలకు దూరంగా బ్రతికేస్తూ ఉంటారు, ఊహా ప్రపంచంలో బ్రతుకుతారు, మధ్యాకాశంలో బ్రతుకుతారు. వాళ్ళు పైకి వెళ్ళరు, కిందకి రారు, మనకేం అర్థం కారు. అదేంటండి అంటే నన్ను విమర్శిస్తున్నారా అంటారు. విమర్శించడం కాదు, విశ్లేషిస్తున్నారు. విశ్లేషణ వద్దా? ఏది పడితే అది మనం అంగీకరించడమేనా? ఏదైనా పొలం కొన్నప్పుడో స్థలం కొన్నప్పుడో పూర్వాపరాలను మనం పరిశీలించమా, విశ్లేషించమా, వాళ్ళని వీళ్ళని అడగమా? అది తప్ప దానిని విమర్శగా భావిస్తే ఎలాగూ? సద్విమర్శ చెయ్యాలి. మరి అంటే సదవగాహనతో ప్రజలను బాగు చేయాలనే రీతిలో మనము కొన్ని సంగతులను విమర్శించాలి. పిల్లలు సరిగా లేనప్పుడు తల్లిదండ్రులు నువ్వు చేసే పనేంటి, నువ్వు పాఠశాలకు వెళ్లకుండా అటు ఇటు తిరుగుతున్నావు, ఇది తప్పు అని వాళ్ళు విమర్శగా మాట్లాడతారు. అది తప్ప? చేసే తప్పును తప్పని కాస్త సున్నితంగా చెప్పటం, నన్ను విమర్శించారని గగ్గోలు పెడితే ఎలాగూ? చేసే పనులు బహిరంగంగా జరుగుతూ ఉన్నప్పుడు, ప్రజలందరికీ తెలిసినప్పుడు, అరే అందరూ చూస్తున్నారు, అందరూ వింటున్నారు, మన పరువు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను తగ్గిపోతుందనే స్పృహ లేకుండా ఇదేంటండి, ఈ పద్ధతి ఏంటండి అంటే వాళ్ళు వీళ్ళు గిట్టక అసూయపడి, నా అభివృద్ధిని చూచి అసూయపడి విమర్శిస్తున్నారంటే ఎట్లాగండి? అడ్డదిడ్డంగా వాహనాలను నడపటం అనను, అదేంటండి అలా నడుపుతున్నారంటే నన్ను విమర్శిస్తారా మీరంటే? ఒకసారి ఆలోచించండి. మన బాధ్యతలను మనం విస్మరించటం అనను, అలా విస్మరిస్తున్నారు ఏంటండి? సమయానికి రావట్లేదండి, చాలా రోజులుగా పనులు జరగట్లేదండి, నెల రోజులుగా ఈ చిన్న పని జరగలేదండి, మీరు కొంచెం పట్టించుకోండి అండి అని అన్నారు అనుకోండి, నన్నే విమర్శిస్తావా అంటే? విమర్శించటం కాదు, విశ్లేషిస్తున్నారు. అసలు ఆ మాట వాళ్ళు మాట్లాడకుండా మన పనిని మనం చేసుకుంటే ఎంత బాగుండేదో. అర్థం లేనటువంటి పరిస్థితులను నమ్ముకోవటం, అదేమంటే నా మీద నాకు నమ్మకం ఎక్కువండి, నేను ఎవరిని నమ్మనండి, నా ప్రతిభను నేను నమ్ముకున్నానండి, నా దేవుణ్ణి నేను నమ్ముకున్నానండి. మంచిదే, మరి దేవుణ్ణి నమ్ముకుంటే ఎలా ప్రవర్తిస్తున్నారే? దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తే ఎలా వ్యవహరిస్తున్నారే? ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి ప్రలోభ పెట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? వాక్యంలో ఉన్న లోతులలోకి ప్రజలను ఎందుకు నడిపించటం లేదు? ఆధ్యాత్మిక దీవెనలు కలిగించే విధంగా ఎందుకు ప్రజలను నడిపించలేకపోతున్నాం? ఈ స్వీయ పరిశీలన మీకు నాకు ఎంత అవసరం కదా. ఎంతసేపు భౌతిక ప్రయోజనాలు, ప్రజల చేత గుర్తింపు కొరకైన ప్రాకులాటల మధ్యలోనే బంధించబడి దేవుని సేవల పేరుతో వాటిని జరిగించగా నాణ్యమైన భక్తి విధానాన్ని జరిగించాలి అంటే దేవుని ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఆయనలో ఉన్న సారం లభిస్తుందన్నమాట. ఆ జీవం మనలోకి వస్తుందన్నమాట. ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో, ఎలా వ్యవహరించాలో, ఎలాంటి ఆలోచనలను ఉపసంహరించుకోవాలో, ఏ ఆలోచనను ప్రజలకు ప్రయోజనకరమైన పద్ధతిలో అందించాలోననే ఆలోచన దేవుడిస్తాడు. అది పరిశుద్ధాత్ముడు సహాయం చేసే సంగతి. అంతేగాని పరిశుద్ధాత్మను పొందుకున్నానని మందిరాలలో కాస్త కదిలించబడి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరి ఆలోచన వారిదైతే దాని వలన ప్రయోజనం ఏంటండి? ప్రార్థన లేదా భక్తి జీవితం మందిరాలకే పరిమితం చేసుకుని, సభలో సమావేశాలకే పరిమితం చేసుకుని, వాక్యాలకు సాక్ష్యాలు చెప్పడానికే పరిమితం చేసుకుని, పాటలు పాడి రకరకాల కార్యక్రమాలకే పరిమితం చేసి ఆ తర్వాత అసలు భక్తికి మనకి సంబంధం లేకపోతే ఎందుకు దండగా? దానివలన ఎవరికి ప్రయోజనం? దేవునిని ఆశ్రయించే మనుష్యులు ఎప్పుడూ కూడా అద్భుతంగా తమ జీవితాలను కొనసాగిస్తారు. దేవుడు వారికి ఆశ్రయముగా ఉంటాడు. 34వ దావీదు కీర్తన 8వ చరణములో ఈ విధముగా ఉన్నది: యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అంటే దేవునిని ఆశ్రయముగా చేసుకునే నరుడు ధన్యుడు. కానీ చాలా సందర్భాలలో కొంతమంది తమ సామర్థ్యమును ఆశ్రయముగా చేసుకుంటారు, సొమ్ములను ఆశ్రయముగా చేసుకుంటారు, వాళ్ళ పలుకుబడిని ఆశ్రయంగా చేసుకుంటారు, వారికి ఉన్న సహజ ధోరణిని ఆశీర్వాదంగా చేసుకుని ఇదంతా కూడా నా వల్లే అయింది, నేనే గొప్పవాణ్ణి అనే ఒక రకమైన ప్రపంచంలో ప్రవేశించి ఇక ఇతరులతో సత్సంబంధాలను కోల్పోతూ ఉంటారన్నమాట. ఇతరులతో సత్సంబంధాలను ఎవరు కోల్పోతారో తెలుసా? తమను తాము గొప్పవాళ్ళమని భావించేవాళ్ళు.
మిగిలిన వాళ్ళందరూ సామాన్యులు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ దగ్గర ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, వాళ్ళ దగ్గర భక్తి లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు గనక భక్తి కూడా లేదు, వాళ్ళు ఏ విధమైన ఆర్థిక చేయూతను ఇవ్వలేరు గనక వాళ్ళ దగ్గర అసలు సామాన్యమైన సంగతులకే దారి లేదనే భావనలో కొంతమంది భావిస్తారు. సొమ్ములకు పేదలే కానీ భక్తిలో పేదలు కాదు, సొమ్ములకు పేదలే కానీ జ్ఞానములో పేదలు కాదు, సొమ్ములకు పేదలే కానీ తోటి వారితో సత్సంబంధాలను కొనసాగించడంలో పేదలు కాదు. కాకపోతే వాళ్ళకు అవకాశం లేనందున దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. అందుకని దేవుని ప్రజలారా, ప్రపంచాన్ని ప్రేమించటం అంటే ప్రపంచంలో ఉన్న ప్రజల ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళను ప్రేమించటం, వాళ్ళ చుట్టూ తిరగటం, వాళ్ళు మన చుట్టూ తిరగటం కాదండి. వాళ్ళు తిరగాలి, మిగిలిన వాళ్ళు కూడా తిరగాలి. ఎందుకంటే ప్రార్థనలో ధనవంతులు చాలామంది ఉన్నారు, భక్తిలో ధనవంతులు చాలామంది ఉన్నారు. భౌతికంగా రూపాయలు వాళ్ళు ఇచ్చే స్థితిలో లేకపోయినా ఎంత ప్రార్థన చేస్తారో, ఎంత భారంతో ప్రార్థన చేస్తారో, కుటుంబాల కోసం పేరు పేరున ప్రార్థించే భక్తులు ఎంతమంది ఉన్నారో, ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పే దైవ సేవకుల కొరకు ప్రార్థించే ఎంతమంది తల్లులు తండ్రులు ఉన్నారో, వాళ్ళెవరో నాకు తెలియకపోయినా, కొంతమందికి తెలియకపోయినా వాళ్ళు చేసే ప్రార్థనలు దైవ సేవకులకు ఎంత సహకారాన్ని ఇస్తున్నాయో, మీరు చేసే ప్రార్థనలు నాబోటి వాడికి ఎంత సహకారాన్ని ఇస్తున్నాయో, ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తున్నాయి, ఆలోచననిచ్చి దేవుని సంగతులను కొన్నిసార్లు ప్రతికూలమైన ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కొనసాగించడానికి దేవుడే సహాయం చేసి నడిపిస్తున్నాడు. కారణం మీలో ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. ఆ ఆధ్యాత్మిక ప్రార్థన సహకారాన్ని మించిన సహాయం ఇంకేముంటుందండి? అందుకని దేవుని ప్రజలారా, యెహోవాను నమ్ముకునేవాళ్ళు, దేవుని నమ్ముకునేవాళ్ళు ఎప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి జీవితంలోనే జీవిస్తారు కానీ అనవసరమైన ఆందోళన, అనవసరమైన సంగతులతో జీవితాలను కొనసాగించరు. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇంకొక వచనం చదువుతాను. యెషయా రచన 26వ అధ్యాయము 3వ వచనం. ఇది మీలో చాలామంది విన్నారు, చదివారు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎంత చక్కగా ఉందో చూడండి. మీరు చదివినా మీకు అర్థమైపోతుంది. మీరు కూడా చక్కగా కొన్ని మాటలు ఇందులో నుంచి చెప్పగలరు కదా. ఎందుకు లేనని మీలో కొంతమంది చెప్పట్లేదు, కానీ మీరు చాలా చక్కగా దేవుని సంగతులను చెప్పగలరు. మాకంటే కూడా బాగా బోధించగలిగిన సామర్థ్యం మీలో కొంతమందికి ఉన్నది. దేవుడిచ్చినటువంటి ఆ ప్రతిభను ఆధారం చేసుకుని ఒదిగి ఉండి దేవుని సంగతులను ప్రజలకు అందించాలి. ఇక్కడ ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానికి పూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. నాకు శాంతి లేదండి, రాత్రిపూట నిద్ర పట్టడం లేదండి, అయోమయంగా ఉందండి, ప్రార్థన చేయండి అని అడగాలని అనిపిస్తుంది, అడుగుతున్నారు. ఇక్కడ వాక్యాన్ని గమనించండి. దేవుని పైన పూర్తిగా ఆధారపడి దేవుడే చూసుకుంటాడు, ఈ అనారోగ్యం విషయంలో దేవుడే అద్భుతాన్ని జరిగిస్తాడు, నా పిల్లలను దేవుడే నడిపిస్తాడు, నేను మాత్రం చక్కగా ప్రభువుని నమ్మకంగా సేవిస్తానని చెప్పి ప్రశాంతంగా ఉండండి, ప్రభు అద్భుతాన్ని జరిగిస్తాడు. దేవుని పైన మనస్సును నిలపకుండా ఊర్లో ఉన్న వాళ్ళపైన వీళ్లపైన మనస్సును నిలుపుతూ చంచలత్వముతో విశ్వాసాన్ని కొనసాగిస్తే అద్భుతాలు జరగవు. అందుకని దేవుడు మనకు ఆశ్రయముగా ఉండాలి అంటే ఆయనను మనము ఆశ్రయించాలి, ఆయనను దేవునిగా చేసుకోవాలి. దేవుడు చెప్పే మాటలు మీరు నేను వినాలి. ఒకవేళ కొన్నిసార్లు పరిస్థితుల మధ్యలో తడబడినా తర్వాత స్థిరపడి దేవునిగా సేవించినప్పుడు దేవుడు ఎంతో సహాయం చేస్తాడు. ఇప్పటికే మీలో కొంతమంది ఆ అద్భుతమైన అనుభవాన్ని పొందుకొని కొనసాగుతున్నారుగా. అదే పద్ధతిలో కొనసాగండి, ఇతరులను ప్రోత్సహించండి. తద్వారా దేవుడు మనకు ఆశ్రయముగా ఉండి మనలను నడిపిస్తాడు, అందరికీ సమాధానాన్ని ప్రసాదిస్తాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.